ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాలు ప్రకటిస్తున్నాను. ఈ పరిచర్య ద్వారా ప్రతి రాత్రి అందించబడుతున్న ఈ మీటింగ్స్లో దేవుని వాక్యాన్ని మీరు వింటూ వాక్య సత్యాలు తెలుసుకుంటూ ప్రభువుకి దగ్గరగా మీరు వస్తున్నందుకు నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. గత దినం నుంచి మనం ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు ప్రారంభించాం. ఒక్కొక్క మాటను ప్రాముఖ్యంగా ఇంట్రడక్షన్, ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి, ఎవరు రాశారు, ఎక్కడ రాయబడింది, ఏ టైంలో రాయబడింది, ఇలాంటి విషయాలన్నీ కూడా చారిత్రక ఆధారాలతో గతించిన రాత్రి మనం విన్నాం. అపోస్తలుడైన యోహాను పద్మాసు అనే ద్వీపంలో, ఏజియన్ సముద్రంలో ఉన్న ఆ ద్వీపంలో ఉండి దేవుని యొక్క స్వరాన్ని విని పరలోకపు దర్శనాలు చూసి ప్రత్యక్షత, రెవల్యూషన్ అనగా అపోకలిప్సిస్ అనే పదం గ్రీకు పదం, దానికి అన్వెయిలింగ్ లేదా డిస్క్లోజర్, డిస్క్లోజ్ చేయడం, అన్వెయిలింగ్ అనే పదాలు అర్థాలు గత రాత్రి మనం విన్నాం. సో ఈ రాత్రి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మరికొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీతో మాట్లాడిన తర్వాత ప్రభు చిత్తాన్ని బట్టి ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క రోజు లేదా ఒక్కొక్క అధ్యాయాన్ని 2-3 రోజులు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోతాం. మధ్య మధ్యలో రెండవ రాకడ సూచనలు, యేసు ప్రభు రెండవ రాకడ గురించి మిగతా గ్రంథాల్లో అంటే పాత నిబంధన గ్రంథాల్లో ఏమేమి ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మధ్య మధ్యలో కూడా మనం చూస్తూ ఉంటాము. ఎట్ అబౌట్ ఒక 20 days ఈ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి, లేదా ఈ వర్తమానాలు. ప్రకటన గ్రంథాన్ని వివరించడం అనేది కొంచెం కష్టతరం అయినప్పటికీ కూడా నేను దేవుని ఆత్మ సహాయంతో ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రతి మాట మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. ఒకవేళ మీకు ఏదన్నా ఎక్కడైనా అర్థం కాకపోతే మరలా ఈ వీడియో రివైండ్ చేసి చూడండి, లేదా మా నంబర్స్ కింద డిస్ప్లే చేస్తున్నాము, వాటిల్లో మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఆయా సందర్భాల్లో నేను క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ కూడా ఆర్గనైజ్ చేసినప్పుడు వాటన్నిటినీ ఆన్సర్ చేస్తాను. నా యొక్క ఆలోచన ఒకటే, బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను, గొప్పతనాన్ని మనందరం తెలుసుకోవాలి. ఈ మాటలు నేను ఎప్పుడూ వినలేదండి అని మన తెలుగు ప్రజలు ఏ ఒక్కరూ చెప్పకూడదు. ఇది నా ఆలోచన. అందును బట్టే అనేక క్లిప్పింగ్స్ సహాయంతో మీకు ప్రకటన గ్రంథాన్ని అనేక విషయాలు, వాస్తవాలు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 and verse 8. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. I am Alpha and Omega, the beginning and the ending, says the Lord. దేవుడు మాట్లాడుతున్న మాట అల్ఫా ఒమేగా నేనే. ప్రకటన గ్రంథంలో గత రాత్రి మనం విన్నట్టుగా 22 అధ్యాయాలు, 404 వచనాలు, 11,982 పదాలు మనం చూస్తున్నాం. సో ప్రతి పదము లేదా ప్రతి అధ్యాయము కూడా ఒక ఉద్దేశంతోనే రాయబడింది. దేవుడు ఎప్పుడు కూడా అనవసరంగా ఏది రాయలే, లేదా అనవసరంగా ఏది మనకు చెప్పలేదు. డిఎల్ మూడీ అనే దేవుని సేవకుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడు డిఎల్ మూడీ గారు, డ్వైట్ ఎల్ మూడీ అమెరికా దేశంలో చక్కని సువార్థికునిగా, పరిచారకునిగా, బోధకునిగా, ఒక మంచి రైటర్గా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప దైవజనుడు డిఎల్ మూడీ గారు. నేను షికాగో నగరం వెళ్ళినప్పుడు డిఎల్ మూడీ గారి యొక్క క్యాంపస్కు వెళ్ళాను. అక్కడ ఒక కాలేజ్, ఒక అద్భుతమైన చర్చ్, ఆ తర్వాత అనేకమైన విభాగాలతో కూడిన లైబ్రరీస్, ఇవన్నీ కూడా మూడీ గారి యొక్క ప్రాంగణంలో ఉంటాయి. ఆ దైవజనుడు చేసిన పరిచర్య చాలా గొప్పది. ఒక్కొక్క సందర్భంలో డిఎల్ మూడీ గారు ఏమంటారంటే, ఇఫ్ గాడ్ డిడ్ నాట్ వాంట్ us to understand the book of Revelation, he would never have given it to us at all. If God did not want us to understand the book of Revelation, మనందరం కూడా రెవల్యూషన్ అర్థం చేసుకోకూడదు అని కనుక దేవునికి ఉంటే అసలు ఈ పుస్తకం ఇచ్చేవాడు కాదన్నాడు. యు గాట్ ద పాయింట్. అంటే రెవల్యూషన్ అనే పుస్తకం బైబిల్లో ఉంది అంటే మనందరం ఏం చేసుకోవాలని, అర్థం చేసుకోవాలని, ఆ విషయాలన్నీ కూడా గ్రహించాలని
దేవుడు ఈ పుస్తకాన్ని ఇచ్చారు. డిఎల్ మోడీ గారు కూడా చాలా మంచి ప్రసంగాలు లేదా మంచి విషయాలు రెవల్యూషన్ మీద ఆయన కూడా బోధిస్తూ ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ లేదా సంఘానికి ఇవ్వబడే మహిమ, ఆయన అంగీకరించిన వారికి ఇవ్వబడే ఆధిక్యతలు ఎంత గొప్పవో ఈ గ్రంథంలో మనం తెలుసుకుంటున్నాం. లేఖనానుసారంగా గ్రంథాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు, పరిశీలించినప్పుడు చాలా స్పష్టమైన వివరాలు మనం తెలుసుకుంటాం. బైబిల్ చదివేటప్పుడు ఒక పద్ధతి మనం ఆచరించాలి. అదేనంటే ఎప్పుడు కూడా ఒక్క వచనాన్ని మాత్రమే బేస్ చేసుకుని, ఒక్క వచనాన్ని మాత్రమే పట్టుకుని ఒక కంక్లూజన్కి మనం వచ్చేయకూడదు. బైబిల్ డిజైన్ చేయబడిన విధానం ఎలాంటిదంటే, ఏదైనా ఒక సంగతి మీద, ఏదైనా ఒక సిద్ధాంతం మీద, లేదా ఏదైనా ఒక విషయం మీద మనం రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఆ విషయం మీద ఎక్కడెక్కడ ఏం మాటలు రాయబడినాయి అనేవి మొట్టమొదటిగా మనం అన్నీ ఒక చోటకి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత దేవదేవుడు ఆ మాటలన్నీ కూడా ఎందుకు రాయించారు, ఏం మెసేజ్ మనకు కన్వే చేయాలనుకుంటున్నారో గమనించిన తర్వాత అప్పుడు ఒక కంక్లూజన్కి రావాలి. కొన్నిసార్లు బైబిల్ మనకు సరిగా అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే, ఒక వచనాన్ని పట్టుకుని ఆ వచనం మీదే బేస్ అయిపోయి చాలామంది ఒక రాంగ్ ఎజంప్షన్లోనికి చాలామంది వెళ్ళిపోతున్నారు. బైబిల్ గ్రంథం దేవుడు చాలా క్లియర్గా మనకు చెప్పింది ఏంటి అంటే, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి, దేని జత పక్షి దానికి ఉండకపోదు అని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదవాలి, దేని జత పక్షి దానికి ఉండదు అంటే అక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే, ప్రతి వచనానికి కూడా మరొక అద్భుతమైన వచనం బ్యాకప్ ఉంటుంది, లేదా ఒక ఆధారం, ఒక ఫౌండేషన్ ట్రూత్ అనేది దానికి ఉంటుంది. మనం అన్నీ కూడా పరిశీలన చేసి ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు వాస్తవాలు మనం తెలుసుకుంటాం. ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని చూశాడు. అమేజింగ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రత్యక్షత ఎంత ఉన్నతమైంది. ఎందుకోసం అంటే, భక్తుడైన యోహాను గారు యేసు ప్రభుతో 33.5 సంవత్సరాలు యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు యోహాను గారు ఆయనతో 3.5 సంవత్సరాలు పరిచర్యలో కొనసాగారు. అండ్ యోహాను భక్తునికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, యేసు ప్రభు రొమ్మున ఆనుకొని నడిచేవాడు. అంటే అందరికన్నా దగ్గరగా యోహాను యేసు ప్రభుకు ఉండేవాడు. యేసు ప్రభు వారు ఆయన ఎన్నుకున్న 12 మంది శిష్యుల్లో 3 శిష్యుల్ని ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ అంటారు. యేసు ప్రభు దగ్గరగా ఉన్న శిష్యులు. అందులో పేతురు, యోహాను, యాకోబు, ఈ 3 కూడా యేసు ప్రభు చాలా దగ్గరగా ఉన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో యేసు ప్రభు ఈ 3 మాత్రమే ఆయనతో పాటు తీసుకెళ్లారు. తక్కిన శిష్యులందరినీ ఒక స్థానంలో యేసు ప్రభు ఉంచారు. వీరిని మాత్రం కొన్ని ప్రత్యేకమైన విధానాల్లో దేవుని పరిచర్యలో వాడుకున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇలాంటి యోహాను గారు దేవుని ఆత్మతో నింపబడిన వాడై పద్మసు లంకలో ఒంటరివాడిగా ఉన్నప్పటికీ, చుట్టూ ఎవరు లేకపోయినప్పటికీ, ఆందోళన కలవరము నెలకొలాల్సిన పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూస్తూ ఒక అమోఘమైన గ్రంథాన్ని ప్రపంచానికి ఇచ్చాడు. గత రాత్రి కూడా మనం విన్నాం, పపైరస్ 47 అండ్ అపోక్రిఫాన్ ఆఫ్ జాన్, ఈజిప్ట్లో దొరికిన ఆ వ్రాతప్రతులు ప్రకటన గ్రంథం యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాయి. అంటే చారిత్రాత్మకమైన వివరాలు మనం గమనిస్తే ప్రకటన గ్రంథం అబద్ధం కాదు, ఇది ఒక కల్పితం కాదని చాలా క్లియర్గా మనం తెలుసుకున్నాం. ఈ రోజున ప్రియులారా, మొదటి అధ్యాయంలో రాయబడిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. వాస్తవానికి ఈ మొదటి అధ్యాయంలో ఈ మెసేజ్ ఎవరికి దేవుడు కన్వే చేస్తున్నాడు, లేదా ఎవరి ద్వారా ప్రపంచానికి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు అని ఆలోచన చేసినప్పుడు, భక్తుడైన యోహాను ద్వారా యోహాను గారు ఎక్కడైతే పరిచర్య చేశారో ఆ పట్టణం పేరు కూడా గతించిన రోజు మనం విన్నాం. ఎఫెసస్ అనే పట్టణంలో యోహాను గారు ఉంటున్నప్పుడు ఆ ఎఫెస్ అనే పట్టణం చుట్టూ కూడా, లేదా ఆ ప్రాంగణంలో, లేదంటే ఆ ప్రాంతంలో కొన్ని ప్రాముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. సుమారుగా 7 ప్రాంతాల్లో ఉన్న సంఘాలను దృష్టిలో పెట్టుకొని దేవుడు ఈ యొక్క మాటలు, ఈ విషయాలన్నీ కూడా రాయించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, అదే యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని మనం చదివితే 10-11 వచనాలు మనం చదువునప్పుడు ఈ మాటలు ఉంటాయి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని అంటే గొప్ప స్వరము, ఒక ట్రంపెట్ వాయిస్తే ఎలాంటి స్వరం వస్తుందో, బోరధ్వని అంటే ఒక గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకంలో రాసిన తర్వాత, చూడండి అవి ఎవరెవరికి పంపించాలి అంటే,
ఎఫెసుకు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుము అని చెప్పుట నేను వింటిని. అంటే చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు దేవుడు తాను చూపిస్తున్న విషయాలన్నీ కూడా, యోహాను గారికి దేవుడు వినిపిస్తున్న విషయాలన్నీ కూడా వ్రాసి, గ్రంథపు చుట్టల్లో రాసి, స్క్రాల్స్లో రాసి, అవి తన దగ్గరే ఉంచుకోవద్దు, తన దగ్గరే ఉంచుకోమని దేవుడు చెప్పలేదు. వాటిని నీవు సంఘాలకు పంపించాలి. దే నీడ్ టు అండర్స్టాండ్ మై మెసేజ్, దే నీడ్ టు గ్రాస్ప్ ద ట్రూత్ దట్ ఐఎమ్ సేయింగ్. నేను చెబుతున్న మాటలు సంఘాలు తెలుసుకోవాలి. అలా సంఘములు తెలుసుకున్నట్టు ద్వారా దేవునికి ఔన్నత్యం వారికి ముందు అర్థం అవ్వాలి. అందును బట్టే ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, మొత్తం 7 సంఘాలు మనం చూస్తున్నాం. చూడండి, ఈ మ్యాప్ మీరు ఒకసారి చూడండి. మెసేజ్ టు ద 7 చర్చెస్. ఎఫెస్ అనే పట్టణం మీరు చూస్తున్నారు కదా, ఆ మ్యాప్లో లెఫ్ట్ సైడ్ క్రింద ఉంది ఎఫెసు పట్టణం. అక్కడ నుంచి ఆ పైన మనం వెళ్తూ ఉంటే స్ముర్న, ఆ తర్వాత పెర్గము, అక్కడ నుంచి మళ్ళీ కొంచెం యూటర్న్ లాంటి తీసుకుంటే తుయతైర, సార్దీసు, అక్కడ నుంచి ఫిలదెల్ఫియా మరియు లవోదికియా అనే ప్రాంతం. ఈ కనెక్షన్ మీరు చూడండి, ఒక యూ షేప్లో ఉన్న ఆ పట్టణాలన్నీ కూడా. గతించిన సంవత్సరంలో మనం 7 సంఘాల గురించిన ధ్యానాంశాలు చేసేటప్పుడు ఒక్కొక్క పట్టణం దాని విశిష్టత ఏంటనేది చాలా క్లియర్గా నేను చెప్పాను. ఒకవేళ ఎవరైనా పట్టణాల గురించి, వాటి విధానాల గురించి తెలుసుకోవాలంటే మీరు ఆ లింక్స్ మీరు చూడండి. లేదా నేను రేపు ఎల్లుండి ఈ 7 సంఘాల గురించి అవుట్లైన్స్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. వాటి గురించిన వివరాలు కూడా మీకు తెలియజేస్తాను, ఎవరు కంగారు పడద్దు. ఈ 7 ప్రాంతాలు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఎఫెసు పట్టణం నుండి ప్రారంభిస్తే ఇంకా ఒకటే రోడ్డు అనమాట, ఒకే హైవే. అలా హైవేతో ఒక్కొక్క ప్రాంతాన్ని కనెక్ట్ చేసుకుంటూ లవోదికియా వరకు వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ ఎఫెసస్కి రావచ్చు అనమాట. అంటే పూర్వ దినాల్లో ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రాముఖ్యమైన కనెక్షన్గా, రోడ్ వేస్గా ఈవెన్ పాత నిబంధన గ్రంథ చరిత్రలో కానీ, ఆ తర్వాత బబులోనియల రాజ్యానికి వచ్చిన గ్రీకులు ప్రపంచాన్ని ఏలుబడి చేసే కాలంలో కానీ, రోమన్లు ప్రాముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఎక్కువగా పట్టణాలను కనెక్ట్ చేయడంలో వారి యొక్క నైపుణ్యతను కనుపరిచారు. రోమన్ ఎంపైర్ చరిత్రలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కువగా కట్టడాల మీద, ఆ తర్వాత రహదారుల మీద ఎక్కువగా వారు ఫోకస్ చేశారు. అందును బట్టే ప్రపంచం మునుపెన్నడూ అభివృద్ధి చెందలేనంతగా రోమన్ సామ్రాజ్య కాలంలో సాంఘికంగాను, ప్రాముఖ్యంగా ఆర్థికంగాను అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే దే కనెక్టెడ్ ద హోల్ వరల్డ్. వారు ప్రపంచాన్ని అంతా కనెక్ట్ చేసేసారు. అందును బట్టి ఆ తర్వాత కాలంలో యేసు ప్రభు సువార్త అనేక ప్రాంతాలకు శరవేగంతో వెళ్ళిపోవడానికి ఆ రోమన్లు కనెక్ట్ చేసిన రోడ్లు చాలా ఉపయోగపడ్డాయి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు కొన్నిసార్లు తన యొక్క మార్గములను ఆయన ఆ విధంగా ఉపయోగించుకుంటున్నట్టుగా చరిత్రను మనం చూస్తున్నాం. అయితే గమనించండి ప్రియులారా, సర్ విలియం మిచెల్ రామ్సే అనే ఒక ఆర్కియాలజిస్ట్, బైబిల్ గ్రంథం మీద చాలా అద్భుతమైన పరిశోధనలు చేసిన గొప్ప ఆర్కియాలజిస్టుల్లో ఈయన కూడా ఒకరు. ఈయన పేరు సర్ విలియం మిచెల్ రామ్సే. ఈయన ఒక బైబిల్ ఆర్కియాలజిస్ట్గా, ఆ తర్వాత న్యూ టెస్ట్మెంట్ స్కాలర్గా ఈయన ఉన్నారు. వాస్తవానికి స్కాట్లాండ్ అనే దేశానికి సంబంధించిన ఆయన 1851 సంవత్సరం నుండి 1939 సంవత్సరం వరకు ఈ భూమి మీద బ్రతికాడు. తన లైఫ్ టైం అంతా కూడా ఈ న్యూ టెస్ట్మెంట్, ఎస్పెషల్లీ నూతన నిబంధన ఆర్కియాలజీ మీద తన జీవితం అంతా గడిపేశాడు ఈ గొప్ప దైవజనుడు. ఒక కమిట్మెంట్, ఒక తీర్మానంతో. ఎందుకోసం అంటే నేను చదువుతున్న బైబిల్ గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలియాలా, నేను చదువుతున్న పరిశుద్ధ గ్రంథం కల్పిత కథ కాదు, దేవుడు కల్పిత పాత్ర కాదు, బైబిల్లో ప్రస్తావించిన ప్రాంతాలు, చరిత్రలు, సంఘటనలు, విషయాలు, మనుషులు ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నారని ప్రూవ్ చేయడానికి ఈ దైవజనుడు చాలా ప్రయాసపడి ఎస్పెషల్లీ న్యూ టెస్ట్మెంట్ ప్లేసెస్ అన్నిటి మీద కూడా విస్తృతంగా పరిశోధన చేశాడు. ఆయన ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆయన చేశారు. మొత్తం లైఫ్ టైం అంతా దానికోసం వినియోగించారు. ఆల్మోస్ట్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడాలంటే, లేదా ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ గురించి మనం మాట్లాడాలంటే ఈ సర్ విలియం రామ్సే యొక్క కొటేషన్స్ కానీ, అతని యొక్క ఎక్స్కవేషన్ సంబంధించిన రిపోర్ట్స్ కానీ చాలామంది వాడుతూ ఉంటారు. ఈ దైవజనుడు ఏమంటాడంటే,
పూర్వ దినాల్లో ఏషియా మైనర్ అని పిలువబడింది, లేదా మైనర్ ఏషియా అని పిలువబడిన ఆ ప్రాంతంలో ఎఫెసు పట్టణం నుండి లవోదీకే వరకు కూడా ప్రతి పట్టణం కూడా ఒక గొప్ప వ్యాపార కేంద్రంగా, అంత మాత్రం కాకుండా అన్ని కల్చర్స్ కూడా ప్రపంచంలో దాదాపుగా గొప్ప సంస్కృతిగా పిలువబడిన సంస్కృతులన్నీ కూడా ఈ 7 పట్టణాల్లోనే మనం చూస్తూ ఉంటాము. అందరూ బట్టే దేవుడు చాలా స్పెసిఫిక్గా యోహానుతో చెబుతూ, యోహాను, నువ్వు రాసే ఈ గ్రంథం నీ దగ్గర ఉంచుకోవద్దు, దాన్ని నువ్వు సంఘాలకు పంపించాల. సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాటలు వినాలి. అలా వినడం ద్వారా తర్వాత రోజుల్లో ప్రపంచం అంతా కూడా నా మాటలు అంగీకరించాలని దేవుడు ఒక ప్రణాళికతో యోహాను గారితో ఆ 7 ప్రాంతాలకు కూడా ఈ ఉత్తరాలు లేదా ఈ మాటలు పంపించమని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. విలియం ర్యామ్సీ అనే ఈయన ఈ 7 పట్టణాల మీద రీసెర్చ్ చేస్తూ అవి ఎలా కనెక్ట్ అయ్యబడినాయో, ఎవరైనా ఒక కొరియర్ బాయ్ లేదంటే ఒక కొరియర్ తీసుకెళ్తే ఒక ఉత్తరాన్ని కానీ ఏదైనా ఎఫెసు దగ్గర నుండి ప్రారంభించబడితే వితౌట్ ఎనీ ఇంటరప్షన్ హీ కెన్ ట్రావెల్ టు లవోదిసియా. ఎఫెసు నుండి ప్రారంభించబడిన ఒక వ్యక్తి అట అలా ఏ విధంగా నిర్బంధం లేకుండా జాగ్రత్తగా లవోదీకే వరకు కూడా వచ్చేస్తాడు అని ఈ విలియం ర్యామ్సే ఒక చక్కని నివేదిక ప్రపంచానికి తెలియజేశాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన సంఘాలు ప్రాముఖ్యంగా ఈ మాటలని తెలుసుకోవాలని యోహాను ద్వారా ఆ మాటలు అందించారు. ఈ మొదటి అధ్యాయంలో ఒక చక్కని విష్ మనం చూస్తాం, ఒక కోరిక. దైవజనుడైన యోహాను సంఘాలకి ఉత్తరం రాస్తూ అని అన్నాడు, మీ అందరికీ కూడా ప్రభు అయిన దేవుని నుండి కృప మరియు సమాధానములు కలుగునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అంటే ఒక ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నప్పుడు, జరగబోయే విషయాలను రాస్తున్నప్పుడు, లేదా ప్రపంచంలో జరగబోయే వాస్తవాలని కూడా క్రోడీకరిస్తున్నప్పుడు యోహాను గారు ఒక చక్కని విష్ సంఘానికి కానీ దేవుని బిడ్డలు కానీ తెలియచేస్తూ, తండ్రి అయిన దేవుని నుండి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి మీకు కృపా సమాధానములు కలుగునుగాక అనే మాట అక్కడ వాడాడు. చూడండి, అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి చదివితే అక్కడ ఆ మాటలు నేను చదువుతాను. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మలు, అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. 7 అనేది బైబిల్ గ్రంథంలో పర్ఫెక్షన్కి సాదృశ్యం కనుక సంపూర్ణతకు. సో పరిశుద్ధాత్మ, 7 ఆత్మలు అనగా పరిశుద్ధాత్మ, నమ్మకమైన సాక్షియు మరియు మృతుల్లో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగునుగాక. అంటే యోహాను గారికి దేవుడు అంటే ఎవరు అనేది చాలా కంప్లీట్ క్లారిటీ ఉంది ఆయనకి. క్రైస్తవ్యం ప్రకారం లేదా బైబిల్ పట్టుకున్న వాడి యొక్క నమ్మకం ఏంటంటే, విశ్వాసం ఏంటంటే, దేవుడు ఎవరు అని ప్రశ్నిస్తే we all believe one thing, God is one. దేవుడు ఒక్కడై ఉన్నాడు, ఆయన 3 వ్యక్తులుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఆఫ్ ది బైబిల్. ఈరోజు నేను కానీ ఈ మాటలు వింటున్నవారు కానీ ప్రపంచంలో అందరూ బైబిల్ చదువుతుంటే నమ్మాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు ఒక్కడే, అయితే ఆయన 3 వ్యక్తులుగా ఆయన ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వీ బిలీవ్ ఇన్ ట్రినిటీ, ట్రయూన్ గాడ్. మన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఆయన ఉన్నారని. ట్రినిటీ గురించి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అయితే ఎప్పుడైనా అవకాశం ఉంటే ట్రినిటీ గురించి ఆలోచించేద్దాం. అయితే యోహాను గారికి ఉన్న క్లారిటీ ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుని నుండి మీకు కృపయు మరియు సమాధానము కలుగునుగాక. వాట్ ఏ గ్రేట్ విష్! ఇది ఎంత అద్భుతమైన కోరిక! సంఘానికి దైవజనుడిస్తున్న ఒక అభినందన లేదా ఒక వందనం ఏంటంటే, మీకు ఎల్లప్పుడూ దేవుని నుండి కృపా సమాధానములు కలుగునుగాక. అంటే జాగ్రత్తగా వినండి ప్రియులారా, దేవుడు మొట్టమొదటిగా మనందరికీ కూడా కృపయు సమాధానాన్ని ఇవ్వడానికే ఆయన ఇష్టపడుతున్నారు. మరి ఆ తర్వాత అధ్యాయాల్లో ఉగ్రత గురించి చూస్తున్నాము, దేవుని సన్నిధిలో నుండి కురిపించబడుతున్న ఉగ్రత పాత్రలు మనం చూస్తాం. మరి వై వ్రాత్? ఎందుకు దేవుడు అంత కఠినుడిగా ఉగ్రతను కుమ్మరిస్తున్నాడంటే, జాగ్రత్త వినండి. మొట్టమొదటిగా దేవుడు ఎవరికైనా సరే తన కృపను మరియు సమాధానాన్ని ఇవ్వడానికే ఆయన ఇష్టపడుతున్నారు. వాటిని నిరర్ధకం చేసిన వాడు, వాటి యొక్క ప్రాశస్త్యతను అర్థం చేసుకుని వారు, వాటి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకొని వారు ఆ తర్వాత వారు ఇంకా ఖచ్చితంగా ఉగ్రతలో పాలుపంపులు పొందాల్సిందే. దేవుడు ప్రప్రథమంగా మనందరికీ తన కృపను మరియు సమాధానాన్ని ఆయన వెల్లడి చేస్తున్నారు, ఆయన ప్రకటిస్తున్నారు. గ్రీకు భాషలో గ్రేస్ అనే పదానికి క్యారిస్ అనే పదం వాడబడింది. క్యారిస్
కొంతమంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కదా, క్యారీస్ అనే పేరు ఎప్పుడైనా మీరు విన్నారంటే ఆ పేరుకు అర్థం గ్రేస్ అని అర్థం, కృప లేదా ఫేవర్, దేవుని నుండి కుమ్మరించబడుతున్న అన్లిమిటెడ్ ఫేవర్, కొలత లేని దయ, కృప అనే మాటలకు గ్రీకు భాషలో క్యారీస్ అనే పదం వాడారు. పీస్ అనే పదానికి హిబ్రూ భాషలో మనందరికీ తెలుసు షాలోమ్ అంటే పీస్ కదా, మీ అందరికీ సమాధానం కలుగునుగాక, షాలోమ్ అలోక్యం అని సంబోధిస్తారు. ఒకవేళ మనం ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలనుకోండి, ఎవరైనా యూదులతో కనుక మనం ఇంటరాక్ట్ అయితే వెంటనే వాళ్ళు షాలోమ్ అలోక్యం అంటారు. అంటే మీకు సమాధానం కలుగునుగాక అని అర్థం షాలోమ్ అలోక్యం అంటే. షాలోమ్ అంటే సమాధానం, షాలోమ్ అలోక్యం అంటే మీకు సమాధానం కలుగునుగాక. మహమ్మదీ సోదరులు అరబీలో సలాం అలైకుం అంటారు కదా, అదే అర్థం అన్నాడు, మీకు సమాధానం కలుగునుగాక. మరి ఆ తర్వాత ఎంత సమాధానం కలుగుద్దో మనకే తెలియదు, కానీ చెప్పడం మాత్రం సమాధానం అనే మాట వారు చెబుతూనే ఉంటారు. యూదులు కూడా షాలోమ్ అలౌక్యం అనే మాటను అందరికీ చెబుతూ ఉంటారు. సో గ్రీకు భాషలో షాలోమ్ లేదా సమాధానం అనే పదానికి ఐరీన్ అనే పదం వాడబడింది, లేదా ఐరానే అనే పదం, అనగా సమాధానం. దేవుడిచ్చే సమాధానం ఎంత గొప్పది అంటే అది డబ్బులతో కొనజాలనిది, లోక సంబంధన సంపదలతో ముడిపెట్టనిది దేవుడిచ్చే సమాధానం. అందును బట్టి యేసుప్రభు వారి లోకానికి వచ్చి ప్రపంచంలో ఏ ఒక్కరూ చేయలేని కొన్ని స్టేట్మెంట్లు యేసుప్రభు చేశారు. ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్స్ అంటారు. మాథ్యూ 11:28 మనం చదివితే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను, విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు ఆయన. కేవలం ఇస్తాననే మాట కాదు, ఒకవేళ నీ పరిస్థితి అంతా కూడా దుర్భరంగా భయంకరంగా, ఒక మాటలో చెప్పాలంటే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల ద్వారా నీ జీవితం అంతా కలవరంతో నిరుత్సాహంతో నింపబడితే, ఐ కెన్ క్రియేట్ పీస్ ఫర్ యూ, నీ కొరకు నేను శాంతిని కలుగు చేయగలను. డిస్పైట్ ద కండిషన్స్ దట్ యు ఆర్ ఫేసింగ్, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల వాతావరణాల్లో దేవుడు నీకు శాంతిని కలుగు చేయగల శాంతి దాత ఆయన. చాలామంది తెలియక యేసు ప్రభుని శాంతి దూత అంటారు. ఏమంటే యేసు ప్రభుని ఏమంటారు కొంతమంది, శాంతి దూత. గౌతమ్ బుద్ధుడు ఒక శాంతి దూత, జొరాస్టర్ ఒక శాంతి దూత, మహావీర్ ఒక శాంతి దూత, ఇంకా చాలామంది శాంతి దూతలు ప్రపంచంలో ఉంటారు. అఫ్కోర్స్ కొంతమంది తమను తాము శాంతి దూతలుగా ప్రకటించుకున్న వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. అయితే యేసు ప్రభు వీళ్ళందరితో సమానం కాదు. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ పీస్ మెసెంజర్. ఆయన శాంతి దూత కాదు, కానీ మనందరం కూడా విశ్వసిస్తున్న సత్యము, బైబిల్ బోధిస్తున్న సత్యం, యేసు ప్రభు శాంతి దాత. దూతకి దాతకి చాలా తేడా ఉంది. యేసు ప్రభు దూత కాదు, ఆయన దాత. అందును బట్టి ఆయన సమాధానాన్ని మనకు ఇవ్వగలరు. యోహాను 14:27 మనం చదివిన అక్కడ కూడా మాట ఉంటుంది. జాన్ 14:27లో మై పీస్ ఐ గివ్ యూ అన్నాడు. నా శాంతిని మీకు ఇస్తున్నాను. అంటే నా శాంతి అంటే యేసు ప్రభు శాంతి చాలా విలక్షణమైనదన్న ప్రపంచంలో. లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వట్లేదన్నాడు. అంటే లోకం అనగా లోక సంబంధమైన వ్యక్తులు, లోక సంబంధమైన మనుష్యులు, లోక సంబంధమైన తత్వజ్ఞానము కూడా మనిషికి ఏదో రకమైన శాంతిని, సమాధానాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ఎప్పుడూ కూడా సమానమైనది కాదు. అసమానమైన, విలక్షణమైన, విశిష్టమైన, అద్భుతమైన శాంతిని ప్రభువు మనకి ఇస్తున్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా విషయాలు లేఖనాల్లో మనం చూస్తున్నాం. యోహాను భక్తుడు ఒక చోటకు వచ్చేసరికి ఏమంటాడంటే, యోహాను పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం కూడా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం కూడా చదివితే అక్కడ కూడా దైవజనుడైన యోహాను గారు ఒక మాట అన్నాడు. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. 1 John chapter 2:3లో ఆ మాట ఉంటుంది. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని 2వ వచనం కూడా చదవండి. 1 John chapter 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వలోకానికి యేసు ప్రభువే శాంతికరమై ఉన్నాడు. శాంతికరం అనే మాటలో ఆ కింద ఫుట్ నోట్లో మరొక మీనింగ్ కూడా ఉంటుంది. ఆయనే ప్రాయశ్చిత్తమై ఉన్నాడనే మాట అక్కడ ఉంటుంది. అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి శాంతిని ఎలా ఇవ్వగలరు అంటే, ఆయన ఒక్కడే నీ కొరకు సిలువలో బలయ్యాడు కాబట్టి, ప్రాయశ్చిత్త బలిగా యేసు ప్రభు అప్పగించబడ్డారు కాబట్టే ఆయన ఇచ్చే సమాధానం విలక్షణమైనది. ఒక మనిషి మీద ఉన్న పాపపు శిక్ష కొట్టివేయబడినప్పుడు, మనిషి మీద ఉన్న దోషాలు తుడిచివేయబడినప్పుడు, మనిషి మీద ఉన్న శాపము కొట్టివేయబడినప్పుడు ఆ వ్యక్తి అనుభవించే శాంతి ఉంటుంది చూసారా, అది అనిర్వచనీయమైన శాంతి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక.
అలాంటి అద్భుతమైన పీస్ కేవలం దేవుడు మాత్రం ఇవ్వగలడు. అందును బట్టి యోహాను సకల లోకంలో ఉన్న ప్రజలందరికీ ఆయన తెలియజేస్తున్న ఒక మంచి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీకు కృప మరియు సమాధానములు కలుగునుగాక అని ఒక చక్కని విష్ అక్కడ తెలియజేశాడు. ఆ తర్వాత 8వ వచనం దగ్గరికి వచ్చేసరికి సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీఆర్ మెడిటేటింగ్ టు నైట్. ఈ రాత్రి మనం ధ్యానం చేయబడుతున్న ఒక అద్భుతమైన అంశం ఏంటంటే, 8వ వచనంలో దేవుడు తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్న విషయాలు అక్కడ యోహాను గారు రాస్తున్నాడు. చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆల్ఫా మరియు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చూడండి, అందరూ చెప్పండి, ఆల్ఫా మరియు ఒమేగా నేనే. ఏంటి ఆల్ఫా ఒమేగా అంటే అర్థం ఏంటి? యూజువల్గా ప్రతి భాషకు చూడండి ఆల్ఫబెట్స్ ఉంటాయి, అక్షరాలు, అక్షరమాల. తెలుగు అక్షరమాల అని కొడితే మనం తెలుగులో వాడే అక్షరాలన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన తెలుగు భాషలో అక్షరమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి చెప్పండి? తెలుగు ఆల్ఫబెట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 56. అంటే ఒరిజినల్గా మొట్టమొదటిగా 56 ఉండేవి. అందులో ఒక 4 తీసేశారు, రిమూవ్ చేసేస్తే ఇప్పుడు 52. ఈ రోజుల్లో 52. కొంతమందికి డౌట్ 56 52 అని. 2 కరెక్టే. ఒకప్పుడు 56 ఉండేవి, ఇప్పుడు 52గా మార్చారు, 4 తీసేశారు. ఎందుకంటే బహుశా అవి పెద్దగా ఉపయోగపడలేదేమో, అందును బట్టి వాటిని ప్రక్కన పెట్టేశారు. తెలుగు ఆల్ఫబెట్స్లో 52 ఆల్ఫబెట్స్ ఉన్నాయి, అంటే అక్షరాలు ఉన్నాయి. అదే మనం హిందీలోకి వెళ్ళాము అనుకోండి, హిందీలో ఎన్ని ఉంటాయి చెప్పండి? హిందీ పండిట్స్ చాలామంది చదువుతున్నారు. బాబు చెప్పు నాయన, హిందీలో ఎన్ని ఉన్నాయి? మన రాష్ట్ర భాష అంటే మన దేశ భాష హిందీలో 46 ఆల్ఫబెట్స్ ఉంటాయి. 46. నేను 10th క్లాస్ వరకు కూడా హిందీ చాలా గట్టిగా చదివేవాడిని. నాకు కూడా ఇప్పుడు హిందీ చదవడం వచ్చు, రాయడం వచ్చు, కానీ మాట్లాడడం రాదు. ఎందుకోసం అంటే స్పోకెన్ హిందీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎక్కువగా నా చుట్టూ హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడగలిగేవాడినాం, కానీ మరి ఆ అవసరత ఇప్పుడు రాలేదు. కాబట్టి హిందీ నేను చదవగలను, రాయగలను, కానీ మాట్లాడలేను. హిందీ అక్షరమాలలో 46 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. అదే సాంస్క్రిట్లో కూడా 46 ఉంటాయి. సాంస్క్రిట్ అనేది మన దేశ భాషల్లో చాలా ఉన్నతమైన భాషగా కొంతమంది లెక్కిస్తూ ఉంటారు. అది చాలామందికి వచ్చినా రాకపోయినా కొన్ని రైటింగ్స్ సాంస్క్రిట్లో ఉన్నాయి కాబట్టి సాంస్క్రిట్లో కూడా దగ్గరగా 46 ఆల్ఫబెట్స్ దానిలో ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్లోకి వస్తే చెప్పండి, A to Z ఎన్ని ఉన్నాయి? A to Z 26, 26 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. మా ఇంగ్లీష్ మాస్టర్ చెప్తూ ఉండేవాడు 10th క్లాస్లో, తెలుగు చదవాలంటే 52 అక్షరాలు నేర్చుకోవాలరా, ఇంగ్లీష్కి అయితే 26 ఉన్నాయి, అందులో సగమే, ఎందుకు మీరు ఇబ్బంది పడిపోతుంది నాకు తెలియదని ఇంగ్లీష్ టీచర్ గారు చెప్తూ ఉండేవారు. నిజమే, పాయింటే, వ్యాలిడ్ పాయింటే. తెలుగు కావాలంటే 56 నేర్చుకోవాలి, లేదా 52. ఇంగ్లీష్కి అయితే 26. పైగా ఇంగ్లీష్కి ఒత్తులు ఉండవు కదా, అన్ని అక్షరాలు ఒకదాని తర్వాత పెట్టుకుని వెళ్ళిపోవడమే. అదే మన తెలుగు అయితే కొన్ని రకాలైన ఒత్తులు, కొన్ని చదవడం చాలా కష్టం అవుతుంది. ఇంగ్లీష్లో ఆ బాధ లేదు, ఒక్కొక్క అక్షరం పెట్టుకుని వెళ్తాం కాబట్టి. అంటే ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి అని ప్రోత్సహించడానికి ఆయన చెప్పిన మాటలేండి అది. ఇంగ్లీష్లో 26. ఇప్పుడు చూడండి, బైబిల్ గ్రంథం నూతన నిబంధన గ్రీకులో రాయబడింది. చెప్పండి, ఏ భాషలో రాయబడింది? గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు భాషలో 24 ఆల్ఫబెట్స్ ఉంటాయి. 24 ఉంటాయి. ఆ 24లో మొట్టమొదటి ఆల్ఫబెట్ మనం చదివాం కదా, ఆల్ఫా. చెప్పండి, ఆల్ఫా. సికింద్రాబాద్ వెళ్తే ఆల్ఫా హోటల్ ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా మీరు వెళ్ళారో లేదు. ఆ ఆల్ఫా అనే మాట ఎక్కడి నుంచి ఉందో తెలుసా? ఆ గ్రీకు పదం అన్నమాట, గ్రీకు పదం. మీరు చూడండి, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్ఫా, బీటా, గామా, తేటా ఇలాంటివన్నీ కూడా గ్రీకు పదాలు అనమాట. ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి మ్యాథ్స్లోను, ఫిజిక్స్లోను కూడా ఈ మాటలు ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. గమనించిన ప్రియులారా, యూజువల్గా ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆ పిఎన్ఆర్ కోడ్ ఉంటుంది, పిఎన్ఆర్ కోడ్. అవి అప్పుడప్పుడు ఫ్లైట్ టికెట్ కొంటూ ఉంటే ఆ పిఎన్ఆర్ కోడ్ పడతా ఉంటుంది. దాన్ని ఆ ఫ్లైట్ మేనేజర్స్ కానీ లేకపోతే టికెట్స్ ఇష్యూ చేసే వాళ్ళందరూ కూడా ఆ టికెట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఆ పదానికి సంబంధించిన ఒక వర్డ్, ఆ లెటర్కి సంబంధించిన ఒక వర్డ్ మాట్లాడతారు. అందులో ఎక్కువ ఈ గ్రీక్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. డెల్టా అనేది గ్రీకు పదమే, ఆల్ఫా అనేది గ్రీకు పదమే, బీటా అనేది గ్రీకు పదమే. ఇవన్నీ కూడా గ్రీక్ ఆల్ఫాబెట్స్ 24 ఉంటాయి. సో మొదటిది ఆల్ఫా, చివరిది
ఒమేగా. ఒకసారి ఆ దృశ్యాన్ని మీరు చూడండి. సో ఆల్ఫా మనం ఇంగ్లీష్లో ఎలా రాస్తామో అది కూడా అలా ఉంటుంది. ఒమేగా అనేది మీరు చూస్తున్నారు కదా, ఆ సింబల్ అట్లా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఆల్ఫా ఒమేగా నేనే అని దేవుడు అన్నాడంటే ప్రారంభము మరియు ముగింపు నేనే. ఐఎమ్ ది ఫస్ట్ అండ్ ది లాస్ట్. నేను మొదటి వాడను కడపటి వాడను అనే విషయాన్ని ఇక్కడ ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రభువు అనగా కురియోస్ గ్రీకు భాషలో. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట అది. యేసు ప్రభు చెబుతున్న మాట, నేను ఆల్ఫా ఒమేగా అయ్యున్నాను. అంటే ప్రారంభము నేనే, ముగింపు కూడా నేనే అనే మాట ప్రభువు వాడాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే యేసు ప్రభువుకు ఒక ప్రారంభం ఉంది, ఆ తర్వాత ఒక ముగింపు కూడా ఉండబోతుంది. కొంతకాలం తర్వాత ఆయన ఉండడేమో, ఇంకా ముగిన తర్వాత ఆయన కనబడ్డేమో అని కాదు అర్థం. అక్కడ జాగ్రత్తగా గమనించండి. ఆల్ఫా ఒమేగా అనే ఆ మాట యూజువల్గా గ్రీక్ కాంటెక్స్ట్లో మనం గమనించాల్సింది కాంప్రహెన్సివ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంపూర్ణతను, ఆయన యొక్క ఆధిపత్యాన్ని, ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన చేర్చుకునే విధానాన్ని ఆల్ఫా ఒమేగా అనే మాట సెలవిస్తూ ఉంది. కాంప్రహెన్సివ్నెస్ ఆఫ్ గాడ్, అవసరమైన ప్రతిదాన్ని కలుపుకొనడం. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు బ్రాకెట్స్ వాడుతూ ఉంటాం. ఓపెన్ బ్రాకెట్ ఉంటుంది, క్లోజ్ బ్రాకెట్ ఉంటుంది. దానిలో ఏదైనా ఒక మ్యాటర్ రాయాలనుకున్నప్పుడు రాసిందంతా రాసిన తర్వాత ఆ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ ఉంటుంది, క్లోజ్డ్ బ్రాకెట్ అక్కడ ఉంటుంది. ఆ మధ్యలో ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగానే దేవుడు కూడా ఆయన సమస్తానికి కూడా ప్రారంభమై ఉన్నాడు. అంత మాత్రం కాకుండా ఆయన వాటిని ముగించడానికి కూడా ఆయనకి ఏముంది? శక్తి ఉంది. అంటే ఆయనకు ప్రారంభం ముగింపు అని కాదు అక్కడ అర్థం. కానీ ఆయన ఏదన్నా చేపట్టారంటే ఆయన దాన్ని ప్రారంభించగలడు, యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ఏం చేయగలడు? ఆయన ముగించగలడు కూడా అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. హిబ్రూ ఆల్ఫాబెట్స్లో 22 వచనాలు ఉంటాయి, గ్రీక్లో 24 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి రండి. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 44 and verse 6. 44వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథం. దానిలో ఈ మాట మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను మరియు నేను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. అంటే ఇక్కడ యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సృష్టికర్తన దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను అని. అక్కడ చెప్పబడిన మాట యాజ్ టీజ్గా ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు మాట్లాడుతున్నారు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు అంటే ఆయన క్రియేటెడ్ బీయింగ్, ఆయన దేవుడు కాదు అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు దేవుడు అని మనం చెప్పే కొన్ని వచనాల్లో ఈ వచనం కూడా మనం చూపించవచ్చు. ఎందుకోసం అంటే తండ్రి అనే దేవుడు ఏ క్లెయిమ్ అయితే చేశారో, నేను మొదటి వాడిను కడపటి వాడినని, అదే విషయాన్ని ప్రభు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఐఎమ్ ది ఆల్ఫా అండ్ ఒమేగా, నేనే ప్రారంభము నేనే ముగింపు అని యేసు ప్రభు మాట్లాడారు. ఫస్ట్ అండ్ లాస్ట్ అనే పదం అక్కడ వాడబడింది. ఆ తర్వాత మోషే గారు 90వ కీర్తన రాస్తున్నప్పుడు 90వ కీర్తన 2వ వచనంలో కూడా ఆయన అంటారు ఒక మాట చూడండి. 90వ కీర్తన 2వ వచనం, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. యు ఆర్ గాడ్ ఈవెన్ ఫ్రమ్ ఎవర్లాస్టింగ్ టు ఎవర్లాస్టింగ్. యుగ యుగములకు అనే మాట తెలుగులో రాశారు, కానీ నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు నీవే దేవుడువు, నియంత్రించగలిగిన వాడువు. సమస్తము నీ ఆధీనంలో ఉంది, సమస్తము నీవే ప్రారంభించావు, నీవే వాటిని ముగించగలవు అనే విషయాన్ని ఈ వచనాల ద్వారా మనం గమనించాలి. ఆల్ఫా అండ్ ఒమేగా నేనే, కాంప్రహెన్సివ్నెస్ ఆఫ్ గాడ్. ఆ ఒక్క మాట దేవుని యొక్క సంపూర్ణమైన అధికారాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. యూదులు ప్రియులారా, రబాయినిక్ లిటరేచర్ అని వారికి కొన్ని రకాలైన కామెంటరీస్ ఉంటాయి. ఓల్డ్ టెస్ట్మెంట్ని బాగా వారు మదనం చేస్తూ, లేకపోతే దాన్ని జాగ్రత్తగా చదువుతూ ఒక లిటరేచర్ని వారు స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా, ప్రతి యూదుడు కూడా ప్రతి ఉదయకాలం మార్నింగ్ ప్రేయర్ చేసేటప్పుడు లేదా మార్నింగ్ బ్లెస్సింగ్ తీసుకునేటప్పుడు ఒక మాట వారు వాడతారు. అదేనంటే హిబ్రూ పదాల్లో ఉన్న మొదటి అక్షరము, హిబ్రూ ఆల్ఫాబెట్స్లో ఉన్న మొదటి అక్షరము, చివరి అక్షరం రెండు కలుపుతారు వాళ్ళు కూడా. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, మొదటి వాడను కడపటి వాడను నేనే అని ప్రభు చెప్పాడు. కాబట్టి యూదులు ప్రాముఖ్యంగా ఉదయం లేచిన తర్వాత వారు చేసుకునే ప్రార్థనలో ఈ హిబ్రూ ఆల్ఫాబెట్స్లో, హిబ్రూ అక్షరాల్లో మొదటిది మరియు
చివరిది. నేను చెప్పాను కదా హిబ్రూలో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాను, 22. మొట్టమొదటిది ఏంటో తెలుసా? గ్రీక్లోనేమో ఆల్ఫా అంటే హిబ్రూలో అలెఫ్ అని ఉంటుంది. అలెఫ్ అనే పదం మీరు ఎప్పుడైనా విన్నారా? కొంతమంది కూడా పదాలు పేర్లు పెట్టుకుంటారు, అలెఫ్ అనే పేరు పెట్టుకుంటారు. అలెఫ్ అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ ఆఫ్ హిబ్రూ వర్డ్ అనమాట. ఆ తర్వాత చివరిది ఏంటి అంటే తౌ అంటారు. చెప్పండి, చివరి పదం ఏంటి హిబ్రూలో? తౌ అనే పదం. సో అలెఫ్ అండ్ తౌ ఈ రెండు కలిపి యూదులు ప్రతి ఉదయాన్నే లేచి ఆ పదాన్ని ఉచ్చరిస్తారు. ఎందుకోసం అంటే దేవుడు చెప్పాడు, ఐఎమ్ ది ఫస్ట్ అండ్ ది లాస్ట్, నేను మొదటి వాడను కడపటి వాడను అని. ఉదయాన్నే లేచిన తర్వాత వారు చేసే ఆ ప్రార్థనలో, ఆ బ్లెస్సింగ్లో ఆ పదాన్ని వాడతారు, అలెఫ్ అండ్ తౌ. మీరు ఎప్పుడైనా హిబ్రూ పదాలు తెలుసుకోవాలని ఆశపడితే, లేదా అక్షరాలు హిబ్రూ పద అక్షరమాల 22 ఉంటాయి, అవి తెలుసుకోవాలంటే 119వ కీర్తన చదివితే అక్కడ ఉంటాయి మొత్తం అన్నీ కూడా. 119వ కీర్తనలో 176 వచనాలు ఉంటాయి. ఆ 176 వచనాలు కూడా కొన్ని సెక్షన్స్గా విభజించబడి ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్కి పైన ఒక పేరు ఉంటుంది. మీరు ఎప్పుడైనా హిబ్రూ మన తెలుగు బైబిల్ చదువుతున్నప్పుడు 119వ కీర్తనలో అలెఫ్, ఆ తర్వాత తౌ, బేత్ అనే పదాలు అవన్నీ మీరు చూస్తూ ఉంటారు కదా. కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటండి ఈ పదాలు? ఆ పదాలు ఒక అర్థం ఏంటంటే అవి హిబ్రూ ఆల్ఫాబెట్స్ అనమాట. హిబ్రూ భాషలో ఉన్న పదాలు లేదా అక్షరాలు, అవన్నీ ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క అక్షరం పేరు ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్గా చదివితే 22 అక్షరాలు అక్కడ ఉంటాయి. ఫస్ట్దేమో అలెఫ్, ఆ తర్వాత తౌ అనే పదం. ఒకసారి ఆ దృశ్యాన్ని మీరు చూస్తే ఎగ్జాక్ట్గా ఈ చివరి, ఎందుకంటే హిబ్రూ కూడా ఇటు ప్రక్కన చదువుతారు, మనం ఆ ఎడం ప్రక్కన కుడి ప్రక్క చదువుతాం, కానీ హిబ్రూ కూడా కుడి ప్రక్కన ఎడం ప్రక్క చదువుతారు. కాబట్టి హిబ్రూలో మీరు చూస్తున్న ఆ పదం ఏదైతే ఉందో, అలెఫ్ మరియు తౌ రెండు కలిపి వారు ఉదయకాలం బ్లెస్సింగ్లో ఉపయోగిస్తుంటారు. ఆ రెండు పదాలు కలిపితే ఒక పదం వస్తుంది. అదేంటో తెలుసా? ట్రూత్ అని అర్థం వస్తుంది, సత్యము అని అర్థం. అలెఫ్ ప్లస్ తౌ ఆ రెండు కలిపితే వచ్చే పదం హిబ్రూ భాషలో ట్రూత్ అనే పదం వాడారు. అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ భూమి మీద సత్యానికి ఆయనే ప్రారంభం, ఆయనే ముగింపు. అంటే ఆయనలోనే సత్యం ఉంది అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఐఎమ్ ది ఆల్ఫా అండ్ ఒమేగా అని దేవుడు అన్నాడంటే ఆయన్ను ఆయన మినహాయించేది ఏది సత్యం కాదు. ఇంకా సత్యం అనేది ఆయన మినహాయిస్తే మనకు అర్థమయ్యేది కాదు. ఐ హోప్ యు గాట్ దిస్ పాయింట్. నేను ప్రారంభము మరియు ముగింపు అని దేవుడు అన్నాడంటే ఈ రెండు పదాలు హిబ్రూలో కలిపితే, ఆ ఆల్ఫాబెట్స్ని కలిపితే సత్యం అనే పదం వచ్చిందంటే మనం అర్థం చేసుకున్న విషయం, దేవుణ్ణి మినహాయిస్తే సత్యానికి అర్థం లేదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అందును బట్టే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏమన్నారో తెలుసా? ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, నేనే అని ఎందుకు అనాలండి యేసు ప్రభు? ఏంటంటే ఆయనకు అంత గర్వం, ఆయనకు అంత అహబ్భావం ఏంటంటే, మరి ఆయన ఆల్ఫా ఒమేగా అయ్యి ఉన్నప్పుడు నేనే అనే పదం ఆయన వాడాలా? దేవుడు ఏదైనా ఒక విషయాన్ని ప్రపంచానికి చెప్పాలి అంటే అది నేనే అంటాడు. అది ఆయన సంపూర్ణతను, ఆయన అధికారాన్ని సూచించే పదం అది. అంటే యేసుక్రీస్తు ప్రభువును మినహాయిస్తే సత్యము ప్రపంచంలో లేదు అని అర్థం అన్నమాట. ఆల్ఫా అండ్ ఒమేగా అనే మాటలో ఉన్న గొప్ప అర్థాన్ని మీరు గ్రహించాలి. హీ ఈజ్ ద బిగినింగ్ అండ్ హీ ఈజ్ ద ఎండింగ్. ఆయనే ఆల్ఫా అండ్ ఒమేగా. సత్యము ఆయనలో మాత్రమే, ఆయనతో మాత్రమే ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకా చాలా విషయాలు ఈ విషయాన్ని గురించి మనం ధ్యానం చేయొచ్చు. అయితే గమనించండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివితే పౌలు భక్తుడు ఏమంటాడంటే, మన విశ్వాసమునకు కర్తయు మరియు దానిని కొనసాగించువాడు అనే పదం అక్కడ రాయబడింది. అంటే ఇప్పుడు చూడండి, కొన్ని ట్రాన్స్లేషన్లు ఏం రాశారంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్, సస్టైనర్ ఆఫ్ అవర్ ఫెయిత్, కొనసాగించువాడు అనే మాట. మరికొన్ని ట్రాన్స్లేషన్లు ఏముంటుందో తెలుసా ఆ మాటకు? జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. అంటే ఈయనే విశ్వాసానికి ప్రారంభం, ఆయనే దాన్ని ముగించువాడు కూడా ఆయనే. విశ్వాసాన్ని ముగించడం అంటే అర్థం ఏంటి? ఇంకా ఆ తర్వాత విశ్వాసం వద్దా అని కాదు అక్కడ అర్థం. అయితే విశ్వాసానికి దేవుడు ఒకానొక పాయింట్లో ఆయన నీకు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా, అది దాని అర్థం. ఫినిషర్ అంటే అది. ఒక రేసు ప్రారంభించారనుకోండి, ప్రారంభం పాయింట్ ఒకటి ఉంటుంది, మధ్యలో కొంచెం దూరం పరిగెత్తాలి, ఆ తర్వాత ఏం చేరుకుంటారు? టార్గెట్ చేరుకుంటారు.
టార్గెట్ చేరుకున్న తర్వాత వారు పెట్టిన పరుగుకి సంబంధించినట్టుగా వారికి ర్యాంకింగ్స్ ఉంటాయి, గ్రేడ్లు ఉంటాయి. ఆ తర్వాత గోల్డ్ మెడలా, సిల్వర్ మెడలా, బ్రాంజ్ మెడలా, నో మెడలా అనేది ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు గమ్యం చేరుకుంటారు, ఫినిష్ చేసినప్పుడు, రేస్ ఫినిష్ చేసినప్పుడు అనమాట. అంతేగాని ఒలింపిక్స్లో ఒక సర్కిల్ పెట్టేసి మీరు ఎంతే పరిగెట్టేటారు అంటారు ఎవరైనా? వాళ్ళు పరిగెత్తి ఒకరోజు చచ్చిపోతారు. వాళ్ళు ఒక రోజున ఒక రేస్ ప్రారంభించబడిందంటే ఒకానొక టైం లేదా ఒక పాయింట్లో దానికి ఏముంటుంది? ముగింపు ఉంటుంది. ముగింపు ఉన్న తర్వాత వారు ఎలా పరిగెత్తారో అన్న దానికి రివార్డ్ ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ మాటను జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఆల్ఫా అండ్ ఒమేగా అంటే అర్థం అంటే జీసస్ క్రైస్ట్ ఇస్ ది ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అండ్ హీ ఈస్ ద ఫినిషర్. అంటే ఒకానొక పాయింట్కి వచ్చేసరికి దేవుడు మన విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. అంతేగాని ఆయన రింగ్లో పరిగెట్టాను తర్వాత చూసుకుందాం అని అనలా. ఆయన నీవు పరిగెత్తే పరుగుకి ఒక బహుమానం ఉంది. బహుమానం లేకుండా మనలో ఏ ఒక్కరం పరిగెత్తడం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు సత్యానికి ప్రారంభం. ఆయనలోనే సత్యం ఇమిడి ఉంది, ఆయనలోనే విశ్వాసం ఇమిడి ఉంది, ఆయనలోనే సమస్తం ఇమిడి ఉంది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అందును బట్టే ఇక్కడ ప్రభు తన్ను గురించి తాను పరిచయం చేసుకుంటూ ఐ యామ్ ది ఆల్ఫా అండ్ ఒమేగా అని ప్రభువారు తన గురించి చెప్పారు. మరొక మాట దగ్గరికి వద్దాం. అదే యోహాను రాసిన ప్రకటన గ్రంథం, ఈసారి 10వ వచనాన్ని చదువుదాం. చూడండి, ప్రారంభం మాత్రం చదువుదాం. రెవల్యూషన్ చాప్టర్ 1:10. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఏ వశుడై ఉన్నాడంటే ఈయన? ఆత్మవశుడై. ఇది కొంచెం ఆలోచించాల్సిన మాట. ఏ దినం అన్నాడు? అది ప్రభు దినం అంట. ఏంటి ఆ దినం? ప్రభు దినం అంతే. ఇన్ ద లార్డ్స్ డే అనే పదం వాడబడింది. వాట్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్? దేవుని దినం అంటే అర్థం ఏంటి? యోహాను గారికి ప్రత్యక్షత ఏ రోజున ఇవ్వబడింది? మనం యూజువల్గా నిన్నటి దినం ధ్యానం చేశాం. ఎక్కడ అంటే పద్మసు ద్వీపంలో. ఎవరి కాలంలో అంటే డొమిషియన్ అనే చక్రవర్తి కాలంలో. ఇలాంటివన్నీ ధ్యానం చేసాం. ఇప్పుడు ఎప్పుడు ఇవ్వబడింది లేదా ఏ రోజున ఆ ప్రత్యక్షతకు ప్రారంభం ఉంది అంటే ప్రభు దినమందు అనే మాట. అంటే మొదటి శతాబ్ద కాలంలోనే యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఒక స్పెషల్ వర్డ్ ఒకటి సంఘాల మధ్య తిరుగుతుంది. ఆ వర్డ్ ఏంటో తెలుసా? ప్రభు దినము. అందరూ చెప్పండి, ఆ దినం ఏంటి? ప్రభు దినం. ఏంటి ఆ రోజు అంటే ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. వారంలో మొదటి రోజు క్రైస్తవ సంఘము మొదటి రోజుగా పరిగణించి ఆ రోజుని ప్రభు దినంగా పిలిచి దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. అంతకుముందు వరకు కూడా శనివారం ఆరాధనలు జరుగుతుండేవి. సబ్బాతు అనేది ఆచరించేవాళ్ళు, శాబత్ అనేది ఆచరించాలి. శుక్రవారం సాయంకాలం నుంచి శనివారం సాయంకాలం వరకు చాలా స్ట్రిక్ట్గా శాబత్ అనేది వారు ఆచరించేవారు యూదులు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు కృపాయుగంలోనికి మనం నడిపించిన తర్వాత సబ్బాతు ఆచారం ఇక లేదు. కానీ ప్రజలందరూ కూడా యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడిన వారు, కొనబడిన వారందరూ కూడా ఆదివారం దేవుని సంఘంగా కూడుకుని ఒక కార్పొరేట్ వర్షిప్ అనేది ఆ టైంలో జరుగుతుండే. కొన్ని క్లాసికల్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవాలంటే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత, ప్రియులారా గమనించండి, ఆదివారం యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆ సాయంకాలమే శిష్యులందరూ కూడా ఒక చోట చేరి ఉంటే యేసు ప్రభు వారి మధ్యకు వెళ్ళి వారికి సమాధానం అని ప్రకటించారు. మన యోహాను సువార్త 20వ అధ్యాయం చదివితే ఆ మాటలన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. అంటే ఆ గ్యాదరింగ్ అనేది ఆదివారమే స్టార్ట్ అయిపోయింది. ఆ రోజునే సాయంకాలమే శిష్యులందరూ కూడా జాయిన్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ ఆ మీటింగ్లో థామస్ గారు లేరు. చెప్పండి, ఎవరు లేరు? తోమా గారు లేరు. అప్పుడు అందరూ అన్నారు, మేము ప్రభువుని చూసాం అంటే, ఊరుకోండి, మీరు ఏం చూసి ఉంటారు? ఏదో చూసి భ్రమపడి ఉంటారు మీరు. ఒకవేళ కనుక నాకు కనబడితే ఆయన గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనని తోమా గారు చెప్పినప్పుడు, ద నెక్స్ట్ సండే మరలా వీళ్ళందరూ కూడుకున్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యకి వచ్చి తోమాను దర్శించినట్లుగా మనం చూస్తాం. దెన్ థామస్ సెడ్, మై లార్డ్, మై గాడ్, నా దేవా, నా ప్రభువా అని తోమా యేసు ప్రభు పాదాల మీద పడి ఆయన ఆరాధించాడు. దట్ వాజ్ ఆల్సో సండే. పెంతెకోస్తు అనే రోజు ఎప్పుడు వచ్చిందో తెలుసా? దట్ ఫాల్స్ ఆన్ సండే. ఎందుకోసం అంటే పస్కా పండుగ నుండి 50 రోజులు లెక్కబడితే అది ఆదివారం అవుతుంది, సండే అయింది. కోత పండుగ, పాత నిబంధనలో కోత పండుగ కూడా ఆదివారమే జరుగుతూ ఉండేది. ఎగ్జాక్ట్గా అదే రోజున యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేవడం, ఆ తర్వాత పెంతెకోస్తు అనే పండుగ కరెక్ట్గా 50వ రోజు సండే వస్తుంది. అది కూడా మీకు ఒక మాట తెలుసా?
పెంతెకోస్తు అనే పండుగ రోజున సంఘస్థాపన జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో దిగొచ్చిన రోజు అదే. ఆ రోజే నూతన నిబంధన సంఘస్థాపన జరిగింది. కాబట్టే ఆ తర్వాత కాలము నుండి అందరూ కూడా ఆదివారం దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. కొంతమంది ఏమంటారంటే సండే అని ఉంది కదా, సండే అని ఉంటే సూర్యుడిని ఆరాధించేవాళ్ళు సండే రోజున. అందును బట్టే సండే అనగా ఇది యేసుప్రభువుని ఆరాధించే రోజు కాదు, ఇది సూర్యదేవుడిని ఆరాధించే రోజు. క్రైస్తవ్యంలోకి అబద్ధాలు తీసుకొచ్చారని కొంతమంది అంటూ ఉంటే, మరి సాటర్డే అంటే మరి ఏ రోజునైనది? శనివారం అంటే మరి అది కూడా ఒక గ్రహానికి సంబంధించిందే కదా. శని గ్రహం, శాటర్న్ అనే గ్రహం నుంచి సాటర్డే అనే పదం వచ్చింది. మూన్ డే, మండే అనే పదం వచ్చింది. ఇలా మనం చూసుకుంటా ఉంటే సాటర్డే అనగా కూడా అది ఒక గ్రహానికి సంబంధించిన రోజే కదా. మరి ఆ రోజున దేవుని ఆరాధించినప్పుడు ఆరాధన శనికి వెళ్తుందా? లేదు కదా. సండే అంటే సన్ ఉంది కాబట్టి సూర్యుని ఆరాధించే రోజును పట్టుకొచ్చి యేసుప్రభువుని ఆరాధించే రోజు అని కొంతమంది వాదిస్తూ ఉంటే, ఆఫ్ కోర్స్ మై జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన నా దేవుడు, నీతి సూర్యుడు. హల్లెలూయా. సంఘపు ఆరాధనలు అప్పుడే ప్రారంభించబడ్డాయి. త్రోయ్ అనే ప్రాంతంలో ఆదివారం రోజున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి దీర్ఘంగా ప్రసంగించాడని లోకా గారు చెప్పారు. అంటే ఆదివారమున రొట్టె విరవడం అంటే అర్థం ఏంటి? అంత స్పెసిఫిక్గా మాట ఎందుకు రాశారు అంటే, మొదటి శతాబ్ద కాలంలో సంఘం అంతా ఆదివారమే కూడుకుని 2 రకాలైన భోజనాలు చేశారు. ఒకటి కమ్యూనియన్, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాన్ని, ప్రాముఖ్యంగా యేసు ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కమ్యూనియన్ సర్వీస్, ఆ బ్రెడ్ బ్రేక్ చేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఫెలోషిప్, లంచ్, ఆ డిన్నర్ చేస్తుండేవారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే పౌలు భక్తుడు కూడా ఆదివారమున మీరు కానుకలు పోగు చేయండి అన్నాడు. కానుకలు ఆదివారం ఎందుకు పోగు చేయాలంటే అది దేవుని దినం కాబట్టి. ఇలా బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభు దినము అని పేరు పెట్టబడిందంటే అది ఖచ్చితంగా ఆదివారము. ఆ రోజున నేను ఆత్మవశుడనై ఉండగా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోహాను గారు మధ్యవశుడు కాలేదు, ఆమేన్. యోహాను గారు ఇతర వశం అవ్వలేదు, దురాత్మల వశం అవ్వలేదు, భార్య వశం, భర్త వశం అవ్వల. ఎవరు వశం అయ్యాడో? ఆత్మవశుడై ఉన్నాడు. వెన్ హీ వాజ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని దినము, ప్రభు దినమందు ప్రియులారా యోహాను దేవుణ్ణి స్మరించుకుంటూ, ఆయన ఆరాధించుకుంటూ ఒక్కడే ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతిస్తున్నప్పుడు పరలోకం తెరవబడింది. హల్లెలూయా. ఆన్ ద డే ఆఫ్ ద లార్డ్, ఆదివారం ప్రభు దినమందు ఆ అద్భుతం జరిగినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ తర్వాత ప్రియులారా ఇంకొక మాట చెప్పి ఈరోజు లెసన్ నేను ముగిస్తాను. యోహాను గారు ఎప్పుడైతే ఆ ఆదివారపు రోజున ప్రభుదినమందు ఆత్మవర్షుడై ఉన్నప్పుడు అలా పరలోకం వైపు చూశాడో, లేదా పరలోకం తెరవబడిందో, అక్కడ మనుష్య కుమారుని పోలిన వ్యక్తిని చూచాను అన్నాడు. ఒక్కసారి ఆ మాటలు జ్ఞాపకం చేద్దాం, చూడండి, చదువుదాం. ఐ వుడ్ లైక్ టు రీడ్ దోస్ వర్సెస్. అందరూ కూడా బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. మరియు తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను. అందరూ జాగ్రత్త, చదువుతున్నప్పుడే మీరు చాలా విషయాలు ఇక్కడ గమనించాలి. మరియు నేను తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, అంటే 7 బంగారు దీపస్తంభాలు. ఆ దీప స్తంభముల మధ్యను, ఆ దీప స్తంభాల మధ్యలో మనుష్య కుమారుని పోలిన, మనుష్య కుమారుడు అంటే నేను చూశాను ఆయన, నేను ఇదివరకు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నేను చూశాను కదా, ఆయన లాంటి వాడు నేను చూశాను. ఒకనిని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకును, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని, పైనుండి క్రింద వరకు కంప్లీట్ గా కవర్ చేయబడిన ఒక వస్త్రాన్ని ఆయన ధరించుకుని, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. రొమ్ము అంటే చెస్ట్ దగ్గర ఒక గోల్డెన్ బెల్ట్, ఒక బంగారపు బెల్ట్ ఒకటి ఆయన కట్టుకుని ఉండెను. ఆయన తలయు, ఆ తర్వాత ఇప్పుడు ఆయన తలలో ఉంది అంటే తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నాయి, హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి, ఒక కొలిమిలో పుటం వేసినప్పుడు మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆ మెటల్ ఎలాగైతే మెరుస్తూ ఉంటుందో ఆయన పాదాలు కూడా అలాగే మెరుస్తూ ఉన్నాయి అనే మాట రాశాడు.
ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహాలు గనక ప్రవహిస్తూ ఉంటే ఆ ధ్వని ఎలా ఉంటుందో ఆయన కంఠంలోంచి అలాంటి ధ్వని వస్తా ఉంది. ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొని 7 నక్షత్రాలు పట్టుకున్నాడు ఒక చేత్తో. ఆయన నోట నుండి ఏమొస్తుంది? 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెళ్ళుచుండెను. చాలు. ఈ డిస్క్రిప్షన్ ఎంత బాగుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నప్పుడు యోహాను గారు పరలోకంలో యేసు ప్రభు ఎలా ఉన్నారు, భూలోకంలో ఆయన ఎలా ఉన్నాడో యోహాను గారికి తెలుసు. ఎందుకోసం అంటే ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నాడు కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ జీసస్. బట్ ఇప్పుడు చూస్తూ ఉంటే మహిమలో ఉన్న యేసు ప్రభు వారు, పరలోక రాజ్యంలో ఆయన వైభవం, ఆయన గొప్పతనం ఎలా ఉందో చూస్తున్నప్పుడు ఏది కూడా పొల్లు పోకుండా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యేసు ప్రభు యొక్క ఆ స్వరూప దర్శనాన్ని చాలా చక్కగా వివరించాడు యోహాను గారు. యేసు ప్రభువులో ఉన్న గొప్ప మహత్యం ఏంటంటే, ఆయన ఏదన్నా ఒక మెసేజ్ పాస్ ఆన్ చేసేటప్పుడు లేదా తెలియజేసేటప్పుడు తన ఉనికిని, తన ఔన్నత్యాన్ని, తన గొప్పతనం చెప్పడం ఆయన స్టైల్. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దట్స్ వాట్ యు అబ్జర్వ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎహెజ్కేల్లో కూడా అదే జరిగింది కదా. ఆయన ప్రవచన ఆ మాటలు ఎహెజ్కేలుకు చెప్పక మునుపు ఆయన ఎలాంటోడో పరిచయం చేసుకున్నాడు ఆయన. ఇక్కడ కూడా యోహాను ప్రకటన గ్రంథాన్ని రాయడానికి దేవుడు అతన్ని పురుకొల్పుతున్నప్పుడు యోహాను చూడగానే మనుష్య కుమారుని చూశాడు. ఆయన ఔన్నత్యం అంత గొప్పది. ఒకసారి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ మీకు చూపించాలని కోరుతున్నాను. ఒకసారి చూడండి. ఒక చక్కని వీడియో క్లిప్, ఈ రెవల్యూషన్ చాప్టర్ 1 బేస్ చేసుకున్న నా వీడియో క్లిప్ ఒకసారి మీరు చూడండి. ఒక 3 minutes ఉంటుంది. ఆ వెంటనే నేను త్వరగా ఆ మాటలను ఎక్స్ప్లెయిన్ చేసి నా సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. గమనించండి ప్రియులారా, ఈ చిన్న క్లిప్పింగ్ మనం చూడడంలో గమనించాల్సిన విషయం ఏంటంటే, యోహాను గారు చూస్తూ ఉంటే అక్కడ ఎన్ని దీపస్తంభాలు ఉన్నాయని చెప్పుకున్నాం? 7 దీపస్తంభాలు. ఒకసారి ఆ పిక్చర్ వేయండి. 7 దీపస్తంభాల మధ్యలో మన ప్రభువు ఉన్నాడని. వాస్తవానికి ఈ పిక్చర్ మనం చూస్తున్నప్పుడు దెర్ ఆర్ 7 ల్యాంప్ స్టాండ్స్, గోల్డెన్ ల్యాంప్ స్టాండ్స్. అవన్నీ కూడా మండుతూ ఉన్నాయి, వెలుగుతూ ఉన్నాయి. వాటి మధ్యలో ప్రభువు ఉన్నాడు. ఆ డిస్క్రిప్షన్ ఎంత బాగుంటుందంటే, ఆయన తల నుండి కాళ్ళ వరకు కూడా ఒక చక్కని వస్త్రాన్ని వేసుకున్నాడు. ఆయన రొమ్ముకు ఒక దట్టి కట్టబడింది అని చాలా చక్కగా యోహాను గారు అవన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మహిమలో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క సుందరమైన లక్షణాలను ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తే, నేను త్వరగా అవుట్లైన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. 7 దీపస్తంభాలు వేటికి సూచన అంటే 7 సంఘాలకు సూచన అని ఆ మొదటి అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తాం. 7 దీపస్తంభములు 7 సంఘములు అన్నాడు. అంటే సంఘము బైబిల్లో దేంతో పోల్చబడింది అన్నమాట? దీపస్తంభంతో పోల్చబడింది. అది కూడా దేంతో చేయబడింది? బంగారంతో చేయబడిన దీపస్తంభం. మీకు విషయం తెలుసా ప్రియులారా, సంఘం అంటే ఏంటి? వాట్ ఈస్ ద చర్చ్ ఆఫ్ గాడ్? ఒకప్పుడు మనందరం కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారమే, ఒకప్పుడు మనందరం దేవునికి దూరంగా బ్రతికిన వారమే, పాపులమై ఉన్న వారమే. కానీ యేసు ప్రభు మన కోసం రక్తాన్ని కార్చడం ద్వారా, సిలువలో చనిపోవడం ద్వారా కుమ్మరి చేసిన మంటి వారంగా ఉన్న మనలను యేసు ప్రభు మరలా ఎలా మార్చాడు? ఆయన మేలిమి బంగారంగా మార్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే సంఘము బంగారంతో చేయబడిందంటే అర్థం ఏంటంటే విలువైందని అర్థం. దేవుని దృష్టిలో సంఘానికి గొప్ప విలువ ఉంది. రెండో మీనింగ్ ఏంటంటే, బంగారము బైబిల్లో పరిశుద్ధతకు సాదృశ్యము, హోలీనెస్ అండ్ గాడ్లీనెస్కి సాదృశ్యమైనప్పుడు సంఘము అనగా పరిశుద్ధతతో నింపబడిన సమూహము. దేవుని బిడ్డలందరూ కూడా యేసు ప్రభు రక్తము ద్వారా ఏం చేయబడ్డారు? వాళ్ళు పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డారు. ఒకప్పుడు మనందరం పాపులమే, మనలో ఏ ఒక్కరు నీతిమంతులు లేవు. మన కులాన్ని బట్టో, మన మతాన్ని బట్టో, మనకున్న చదువును బట్టో, రూపాన్ని బట్టో, డబ్బును బట్టో మనం నీతిమంతులుగా మార్చబడలేదు. ఓన్లీ బై ద సాక్రిఫైస్ ఆఫ్ లార్డ్ జీసస్ ఆన్ ది క్రాస్. సిలువలో యేసు ప్రభు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మనందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు అటువంటి సంఘము ఎలా కనబడుతుంది చెప్పండి? బంగారు దీపస్తంభం, సువర్ణ దీపస్తంభము అనగా దేవుని బిడ్డలు విలువైన వారు. రెండవది దేవుని బిడ్డలు పరిశుద్ధత కలిగిన వారు. మూడో లక్షణం ఏంటంటే, ఆ దీపస్తంభం పైన దీపం ఏం చేస్తుంది? వెలుగుతుంది. అనగా దేవుని సంఘం అనగా ప్రకాశించువారు. హల్లెలూయా. ఈ 3 లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. సంఘం అంటే ఎవరు? కొంతమంది అనుకుంటారు సంఘం అంటే మా వీధి చివర ఉందండి సంఘం అండి, ఆ సంఘం అండి, ఈ సంఘం అండి. అసలు దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘము దేవుని దృష్టిలో ఎలాంటిది? విలువ కలిగింది. వీఆర్ వాల్యుబుల్, దేవుని దృష్టిలో విలువ కలిగిన వారు. రెండవది, బంగారం పరిశుద్ధతకు సాదృశ్యం కనుక క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన సమూహమే సంఘం.
కొంతమంది సంఘంలో చేర్చబడ్డం అంటే రిజిస్టర్లో పేరు ఎంటర్ చేయడం అనుకుంటారు. పాస్టర్ గారు మన సంఘ రిజిస్టర్లో నా పేరు రాసేయండి అనుకుంటారు చాలామంది. పేరు రాసేస్తే సంఘ సభ్యుడు అయిపోయాడు అనుకుంటారు చాలామంది. కానీ బైబిల్ అది సపోర్ట్ చేయట్లా. సంఘం అనగా పరిశుద్ధపరచబడిన వారు, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారి సమూహం. మూడవది గమనించండి ప్రియులారా, సంఘము ప్రకాశిస్తుంది. దీపస్తంభాలు ఏం చేస్తున్నాయి? అవి వెలుగుతున్నాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తాను, చాలా జాగ్రత్త వినండి అందరూ కూడా. ఈ 7 స్తంభాల మధ్యలో ఎవరున్నారట? అందరూ చెప్పాలి, ఎవరున్నారు? మన ప్రభు ఉన్నాడు. ఒకసారి మీరు చూడండి, 7 స్తంభాల మధ్యలో ఎవరు సంచారం చేస్తున్నారు? ప్రభు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను మీకు, యేసు ప్రభుకి మరియు ఆ స్తంభాలకి మధ్యలో ఎవరైనా ఉన్నారా? ఆ ఫోటో చూడండి ఒకసారి, చూపించినారు. యేసు ప్రభుకి ఆ సంఘానికి మధ్యలో ఎవరైనా ఉన్నారా? పోపు గారు ఉన్నారా? బిషప్ గారు ఉన్నారా? ప్రాఫెట్ గారు ఉన్నారా? లేకపోతే మొరకళ్ళు ఉన్నారా? మరియమ్మ గారు ఏమైనా కనబడుతున్నారా అక్కడ? యోసేపు గారు ఏమైనా కనబడుతున్నారా? పేతురు గారు కానీ, యోహాను గారు ఎవరైనా? ఎవరు కనబట్టలా? జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు ప్రభుకి మరియు ఆయన సంఘానికి మధ్యలో ఎవ్వరూ లేరు. హల్లెలూయా. అదని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నేను గమనించాల్సింది, వీ డోంట్ నీడ్ ఎనీ మీడియేటర్ టు బి ఫర్గివెన్. మన పాపాలు క్షమించబడడానికి మనకెవరు మధ్యవర్తులు అక్కర్లేదు. ప్రభువు నేర్పిస్తున్న పాఠం ఇది. 7 దీపస్తంభాల మధ్యలో ప్రభువు సంచరిస్తున్నాడంటే ఆయనకు దీపస్తంభాలకు మధ్యలో మరెవ్వరూ కూడా లేరు. నో ఆర్గనైజేషన్, నో ఏజెన్సీ, నో ట్రస్ట్, నో హైరార్కీ, నో పోప్, నో బిషప్, నో వన్ ఇన్ బిట్వీన్ ద చర్చ్ అండ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుకి తన సంఘానికి మధ్యలో మధ్యవర్తులు ఎవరు కూడా లేరు. మరి అదేంటి? మరి ఈరోజు కొంతమంది మధ్యవర్తులను పెట్టారు అంటే అది ఖచ్చితంగా అబద్ధ బోధ అన్నమాట. ప్రభువారు దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయనకు దీపస్తంభాలకి మధ్యలో ఎవ్వరూ లేరు అంటే మనం రక్షించబడ్డానికి కానీ మన ప్రార్థనలు అంగీకరించబడ్డానికి మనం ఏ ఒక్కరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. స్వయంగా మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడగలం. హల్లెలూయా. అందును బట్టి యేసు ప్రభు అన్నారు యోహాను సువార్త 14:14 చెప్పండి, ఆ మాట మనకు తెలుసు కదా, నా నామమున మీరు నన్నేమి అడిగిననో అవి మీకు అనుగ్రహిస్తాన్నాడు. యేసే చెప్పిన మాట అది. నా నామం పేరట మీరు నన్నేం అడిగినా నేను ఇచ్చేస్తా, అనుగ్రహిస్తానని యేసు ప్రభు అంటే. మరి ఈరోజు చాలామంది మరి పాపాలు క్షమించబడాలంటే ఎవరో చెవులో చెప్పాలంటారేంటి? మరి చెప్తున్నావా ఎవరైనా చెవులోకి వెళ్ళి? జరిగాయి, కొన్ని జరిగాయి. ఇప్పుడు అలాంటివి జరుగుతున్నాయో లేదో కొంచెం ఆలోచించాలి, కానీ ఇంతకుముందు మాత్రం చాలా గట్టిగా జరిగాయి. నీ పాపాలు క్షమించబడాలంటే ఏర్పాటు చేయబడిన ఒక వ్యక్తి చెవిలో ఆ పాపాలు ఏం చేయాలా? చెప్పేసేయాలా. చెప్పేగానే ఆ పాపాలు ఏమైపోతాయి అనమాట? పరిహరించబడిపోతాయి. యు ఆర్ ఫ్రెష్ టు కమిట్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్. చెవుల్లోకి వెళ్ళి పాపాలు చెప్పడం, పాప పరిహార పత్రాలు అమ్మడం. ఇప్పుడు చూడండి, యేసు ప్రభుకి దీపస్తంభాలకి మధ్యలో ఏమైనా పేపర్లు కనబడుతున్నాయా? మనకి పరిహార పత్రాలు ఏమైనా కనబడుతున్నాయా? ఆ పరిహార పత్రాన్ని డబ్బులతో కొని నేను ఈ వారంలో ఈ పాపం చేశాను అని కనుక దానిలో రాసేస్తే ఆ వెల చెల్లించా కాబట్టి ఆ పాపం పోయేదని నమ్మేవారు కొంతమంది. ఇవన్నీ సంఘాల్లో జరిగాయి. అందును బట్టే మార్టిన్ లూథర్ గారు వీటన్బర్గ్ అనే ప్రాంతంలో ఒక చర్చ్ మీద 95 సిద్ధాంతాలు కలిగిన పేపర్లు ఎందుకు అతికించాడో తెలుసా? సంఘాల్లో జరుగుతున్న భయంకర కార్యాలను అతడు ఖండించాడు. వాస్తవంగా ప్రజలకు తెలియజేశాడు. పాపాలు క్షమించబడాలంటే యేసయ్య పాదాల దగ్గర మోకరించి ఒప్పుకోండి, అంతేకాని వీళ్ళ చెవుల్లో చెప్పడం ద్వారా పాపాలు పోవు. నీ పాపాలు క్షమించబడాలంటే పాప పరిహార పత్రాల్లోని మ్యాటర్ నింపడం ద్వారా కాదు. యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర నీ కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడ్డావా? దీపస్తంభానికి యేసు ప్రభుకి మధ్యలో మధ్యవర్తులు ఎవరు కనబడరు అక్కడ మనకి. నీ పాపాలు నీ ప్రార్థన వినాలంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది యేసుప్రభు గారు బిజీగా ఉంటున్నారు కదండి, మరి ఆయన మన ప్రార్థన వినాలంటే ఎలా? వయా చెప్పండి. కొన్ని బస్సులు ఎలా వెళ్తూ ఉంటాయి? వయా రాజమండ్రి టు విజయవాడ, వయా ఏలూరు బస్సులు ఎప్పుడైనా చూసారా మీరు? నాన్ స్టాప్ బస్సులు కొన్ని ఉంటాయి, స్టార్ట్ అయితే మళ్ళీ ఎండ్ వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని బస్సులు వయా నిడదవోలు, తణుకు, ఏలూరు, గుడివాడ, విజయవాడ అనేసరికి ఎంతసేపు పడద్దా బస్సు వెళ్ళడానికి? ఉదయం ఎక్కి కూర్చుంటే లంచ్ డిన్నర్ కూడా అదే బస్సులో మనకు కదా.
యేసు ప్రభుకి ఎవరు వయ్యాలక్కర్లా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ దీపస్తంభానికి ఆయనకి మధ్యలో ఎవ్వరూ లేరు. నువ్వు మరియమ్మ గారికి చెప్పాల్సిన అవసరం లేదు. నా బాధలు ఇవి, నా కష్టాలు ఇవి, నువ్వు యేసు ప్రభు గారు తల్లివి కదా, కొంచెం మా గురించి చెప్పమ్మా తల్లి అని మరియమ్మ గారికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ డజంట్ నీడ్ ఎనీ మీడియేటర్ టు హియర్ యువర్ ప్రేయర్. లిజన్ టు మీ. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆలోచించేయండి. లేకపోతే మరొక అయ్యగారు యేసు ప్రభు దగ్గరే ఉన్నారు, ఆ అయ్యగారి పేరట మనం ప్రార్థన చేస్తే, ఆయన సమాధిని విజిట్ చేస్తే మన ప్రార్థనలు అంగీకరించబడతాయని కొంతమంది అయ్యగారుల మధ్యలో పెడుతున్నారు ఈ రోజుల్లో. ఏ అయ్యగారైనా సరే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే, నీ ప్రార్థన దేవుడు వినడానికి మధ్యవర్తుల అవసరం లేదు. హల్లెలూయా. చనిపోయిన వాళ్ళ అవసరం లేదు అనే విషయాన్ని గుర్తించాలి. మరి దైవజనులు ప్రార్థించేమని అడగద్దా అండి? దేవుని సేవకులు ఉన్నారు, అడగద్దంటే ప్రార్థనా సహాయాన్ని కోరుకోవచ్చు. అంతేగాని చనిపోయిన వాళ్ళ పేరు మీద నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు, వాళ్ళు ఎంత గొప్ప దైవజనులైనా సరే. సువర్ణ దీపస్తంభాలకి యేసు ప్రభువుకి మధ్యలో నో హైరార్కీ, ఇంకెవ్వరు లేరు అక్కడ. ఈ విషయాన్ని మనం కనుక గుర్తిస్తే ఆధ్యాత్మికంగా చాలా దీవెన పొందుతాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ కెన్ ఫర్గివ్ యువర్ సిన్స్ అండ్ హీ ఆన్సర్స్ యువర్ ప్రేయర్స్. బైబిల్ సెలవిస్తూ ఉంది, యథార్థమైన హృదయంతో వినమ్రతతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు మన ప్రార్థన ఏం చేస్తాడు? ఆయన అంగీకరిస్తున్నాడు. మధ్యవర్తులు ఆయనకు సంఘానికి మధ్యలో ఎవరు లేరు. ప్రభు ఉన్నతమైన ఆశీర్వాదాలు మనకివ్వడానికి ఆయన సిద్ధపడుతున్నారు. సో ఈ రోజుతో ఈ మాటలు మనం ఇక్కడితో ముగిస్తే, రేపటి దినం యోహాను గారు యేసు ప్రభువును చూసిన ఆ సుందర స్వరూపాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసిన తర్వాత వీ విల్ జంప్ ఇన్ టు అనదర్ చాప్టర్. మరొక అధ్యాయంలోకి మనం వెళ్దాం. అక్కడ యోహాను గారు దేవుని యొక్క కృప ద్వారా ఎలాంటి సంఘటనలు రాసుకుంటూ వచ్చారో అవన్నీ కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఇంకా చాలా విషయాలు నేను చెప్పడానికి, అవన్నీ ఇప్పుడు సమయం సరిపోదు, ఆల్రెడీ టైం అయింది. కాబట్టి ఈరోజు ఈ మొదటి అధ్యాయంలో రాయబడిన అనేక విషయాలు ఒక్కసారి మనం పునర్విమర్శ చేసుకుంటే, ప్రభువారు అన్నారు, ఐఎమ్ ది ఆల్ఫా అండ్ ఒమేగా, నేను మొదటి వాడను కడపటి వాడు. మన విశ్వాసానికి ప్రారంభం ఆయనే, ముగింపు ఆయన. సత్యానికి ప్రారంభం, ముగింపు ఆయనే. మన జీవితాల్లో ఆయన కృప సమృద్ధిగా కృమ్మరించబడతా. యోహాను గారు ప్రభువు దినమందు ఆన్ ద డే ఆఫ్ ద లార్డ్, ఆదివారం, ఆత్మవశుడై ఉన్నాడు. చాలామంది ఈ రోజుల్లో మధ్యవశులు అవుతున్నారు, లోక సంబంధ వశాల్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ మనం దేవుని వశంలో ఉన్నప్పుడు, ఆత్మవశులుగా మనం ఉన్నప్పుడు అద్భుతాలు మనం చూస్తాం. ఆ తర్వాత యోహాను గారు పరలోకం చూస్తున్నప్పుడు మనుష్య కుమారుడు 7 దీపస్తంభాల మధ్య ఆయన తిరుగుతూ ఉన్నారు. దీపస్తంభం 3 విషయాలను తెలియజేసింది. ఒకటి, దీపస్తంభం విలువైంది, సంఘము కూడా విలువైంది. రెండవది, దీపస్తంభం బంగారంతో చేయబడిందంటే పరిశుద్ధమైనది. యేసు ప్రభు మనల్ని కూడా పరిశుద్ధంగా మార్చారు. మూడవది, దీపస్తంభం మీద దీపాలు వెలుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలు ప్రకాశించేవారు. ఆయన కోసం వెలుగుతున్నాం కాబట్టి ఆయన నామము మహింపరచబడినట్లుగా మన క్రియలు అనేక మంది చూచి ప్రభువుని గణపరచినట్లుగా మన వెలుగు ప్రకాశింపనివ్వాలి అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ దీపస్తంభాలు వెలుగుతున్నాయి. చాలా ప్రాముఖ్యమైన విషయం, దీపస్తంభానికి యేసు ప్రభువుకి మధ్యలో ఏ విధమైన అవరోధం లేదు, ఏ విధమైన ఆటంకం లేదు. ఆయన స్వేచ్ఛగా వాటి మధ్య సంచరిస్తున్నాడు. సంఘముల మధ్యలో, దేవుని బిడల మధ్యలో ప్రభువు సంచరిస్తున్నాడు. హీఈస్ అవైలబుల్ టు యూ. ఆయన నీకు ఎప్పుడు అందుబాటులోనే ఉన్నాడు. దీపస్తంభాలు ఎక్కడుంటే యేసు ప్రభు అక్కడెక్కడో లేడు, వాటి మధ్యలోనే ఉన్నాడంటే క్రీస్తు ప్రభువారు నీకు, నాకు, మనకు అందుబాటులో, మన మధ్యలో ఉండడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ఈ భూమికి మధ్య ప్రాంతంలో యేసు ప్రభు జన్మించి అక్కడే తన ప్రాణాన్ని అప్పగించారు. టోపాలజీ ప్రకారం ఈ భూమి మీద మధ్య ప్రాంతం యెరూషలేం. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడంతో చరిత్ర 2 భాగాలుగా చేయబడింది. ఆయన మధ్యలో నిలబడ్డాడు. అంతకు ముందుదంతా క్రీస్తు పూర్వం, ఆ తర్వాతంతా క్రీస్తు శకంగా. యేసు ప్రభు చరిత్ర పురుషుడిగా, శక పురుషుడిగా ఆయన మధ్యలో నిలబడ్డాడు. ఈరోజు నా జీవితంలో, మన హృదయంలో, హృదయం అనగా కేంద్రం అంటారు, మన మధ్యలో ప్రభు సంచరించే దేవుడు అనగా మన యొక్క ఒక ప్రాముఖ్యమైన ప్రాంతంలో యేసు ప్రభువుని మనం ఉంచగలిగితే ఆయనకు మనకు మధ్యలో ఏమీ లేవు. హల్లెలూయా. సంఘానికి యేసు క్రీస్తు ప్రభుకి మధ్యలో ఏది ఉండడానికి కూడా లేదు. లోకం కానీ, లోకాశలు కానీ, శరీరాశలు కానీ, జీవపడంబం కానీ, అట్టిది మరేదైనా నీకు దేవునికి మధ్య ఉండడానికి లేనే లేదు. ఈ విషయాన్నే ఆ ఒక్క చిన్న దృశ్యము, యోహాను గారు చూసిన ఆ సుందరమైన దృశ్యంలో ఎన్నో పాఠాలు ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం.
There is no agency or hierarchy or organization between you and your God. God answers your prayers. God forgives your sins. And God lifts you up without anybody's help. That's the wonderful message for tonight. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన. ఇంతవరకు చాలా విషయాలు మనం విన్నాం. అవును, నేను ఆల్ఫా మరియు ఒమేగా అని ప్రభువు చెప్పాడు. మన జీవితాల్లో ఇంతవరకు దేవుడు చూపించిన అమూల్యమైన కృపలను తలంచుకుంటూ ఆయన స్తుతిద్దాం. శాంతి, సమాధానం యేసు ప్రభు మనకి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఎస్, హీఈస్ ద గాడ్ హూ కెన్ గివ్ us పీస్ అండ్ జాయ్. మన జీవితంలో ఆయన కలిగి ఉన్న ప్రతి ప్రణాళికను బట్టి దేవునికి మహిమ ఇచ్చలేదు. అవును, ఆయన మొదటగా తన కృపను, తన సమాధానాన్ని మన మీద కుమ్మరిస్తున్నాడు. క్యారిస్ అండ్ ఐరైనే, ఆ రెండు పదాల అర్థం అదే. ఆయన కృపా సంపన్నుడు, రెండవది శాంతిని మనకు దయచేయగలరు. ఒకవేళ ఈ రాత్రి ఆందోళనతో, కలవరంతో, నిరుత్సాహంతో నీ జీవితంలో ఉన్నావా? ప్రభు ఈ రాత్రిని పిలుస్తూ ఉన్నాడు. ఆయన శాంతిదాత, సమాధానకర్త. హీ లవ్స్ యూ సో మచ్. హీ ఈస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్. మన విశ్వాసానికి కర్త ఆయన, కొనసాగించేవాడు. ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ హీ ఈజ్ గాడ్. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఆయనే దేవుడు. ఈ సృష్టిని ప్రారంభించాడు కనుక ఒకనాడు ఈ సృష్టిని ముగించడానికి కూడా దేవునికి అధికారం ఉంది. దట్స్ వాట్ హీ వాజ్ ట్రైయింగ్ టు సే. మనందరి జీవితాల్లో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్న మాట, ఆత్మవశుడై ఉన్నాను ప్రభు దినమందు. ఎస్, ద డే ఆఫ్ ది లార్డ్ ఈజ్ సంథింగ్ స్పెక్టాక్యులర్. దేవుని ఆత్మతో నింపబడిన వారు దైవ దర్శనములు చూస్తారనడానికి ఇదో గొప్ప ఉదాహరణగా మనం చూస్తున్నాం. యేసు ప్రభుని ఈ రోజున యోహాను గారు పరిచయం చేస్తున్నారు. ఆయన దీపస్తంభాల మధ్య సంచరించే దేవుడు ఆయన. ఎస్, సంఘం అనగా దీపస్తంభమే. బంగారంతో చేయబడిన దీపస్తంభం, పరిశుద్ధతకు నిలయము, విలువైన దేవుని సంఘం. ఒకవేళ దేవుని సంఘం లోకంలో విలువ కలిగింది కాకపోవచ్చు, లోకస్తులు దేవుని సంఘ బిడ్డలను వెర్రివారిగా చూడొచ్చేమో, కానీ యు ఆర్ మోర్ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దృష్టిలో విలువైన దానవే, విలువైన వ్యక్తివే. దీపస్తంభాలు ప్రకాశించినట్లుగానే దేవుని బిడ్డలమైన మనం ప్రకాశించాలి. యేసయ్య కోసం మనం వెలగాల్సిన సమయం ఇది. సంఘం అనగా ఆరిపోయిన వారు కాదు, ప్రకాశించే సమూహమే సంఘం. అలాంటి లక్షణాలున్న దీపస్తంభాల మధ్యలో యేసయ్య తిరుగుతున్నాడు. ఆ దీపస్తంభాలకి, క్రీస్తు ప్రభుకి మధ్యలో ఏ అవరోధం లేదు, ఏ ప్రాకారము లేదు, ఏ ఒక్కరి ప్రమేయం అక్కడ లేదు. యేసు ప్రభు మనకు అందుబాటులో ఉన్న దేవుడు. వీ డోంట్ నీడ్ ఎనీ మీడియేటర్ బిట్వీన్ అవర్ గాడ్ అండ్ అవర్ సెల్వ్స్. ప్రభు ఈ రాత్రి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో దాగి ఉన్న అమూల్యమైన సత్యాలు, నిగూఢమైన ధన నిధిని ఈ రాత్రి మీరు తెరిచినందుకు నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే ఈ రాత్రి ఈ మీటింగ్లో పాల్గొన్నారో వారందరినీ మీరు ముట్టండి అయ్యా, బలపరచండి. వెలుగుతున్న, ప్రకాశించుచున్న దీపస్తంభాల్లో మేము ఉండడానికి సహాయం చేయండి. మా పాపాలు క్షమించబడ్డానికి మధ్యవర్తుల అవసరం లేదని నువ్వు మాట్లాడావు. మా ప్రార్థనలు ఆలకించబడ్డానికి ఎవరో చనిపోయిన వారి పేర్లను మేము ఎత్తాల్సిన అవసరం లేదయ్యా. నీవే స్వయంగా మా ప్రార్థన వింటున్నావు, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మా ప్రియులు ఎంతమంది అయితే ఆత్మవశులై ఉండి నీ స్వరూప దర్శనాన్ని చూస్తున్నారో ప్రభు, నీ సుందరమైన రూపాన్ని చూస్తున్నారో ప్రభువా, వారి జీవితంలో మేలు చేయండి ప్రభువా. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించి నడిపించండి. నీ కృప, నీ సమాధానం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. 7 సంఘాలకు ఆ ఉత్తరాలు పంపించాలని నీకున్న ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు. అవునయ్యా, మేమంతా కూడా జరగబోతున్న విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి నీవు కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ రాత్రి మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని విశేషంగా దీవించమని, నీ వాక్య సత్యాల పట్ల వరకు ఉన్న ఆసక్తిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారికి స్వస్థతనివ్వండి. శ్రమల్లో, ఇబ్బందులు ఉన్న వారు లేవనెత్తండి ప్రభువా. కనికరించి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్యాన్యోని సహవాసము, ఆశీర్వాదం, ఆదరణ ఈ రాత్రి మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక. ఆమెన్, ఆమెన్.
థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ పేషెన్స్ టు లిజన్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శించున్నాడని అనుకుంటున్నాను. దీపస్తంభాల్లో మనం కూడా ఉందాం. ప్రభు మనకు సమీపంగా ఉంటారు. రేపటి నుంచి కూడా ప్రకటన గ్రంథ ధ్యానాలు కొన్ని రోజుల పాటు మనం నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా ఒక నియమంతో పాల్గొనండి. ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ అవ్వద్దు, వర్తమానం మిస్ అవ్వద్దు. ఆధ్యాత్మిక సత్యాలు, చారిత్రాత్మక విషయాలన్నీ కూడా కలగలిపి నేను దేవుని వాక్యాలు అందిస్తున్నాను కాబట్టి అందరూ దీవెన పొందుతారు. ఈ మెసేజ్ మీకు దీవెనకరంగా ఉంటే ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి, ఆ తర్వాత మీ బంధువులందరికీ షేర్ చేయండి. వారు కూడా దేవుని వాక్యాన్ని వింటారు, ప్రభు వాక్య సత్యాలు గమనిస్తారు. ప్రకటన గ్రంథంలో రాయబడిన అనేకమైన విషయాలు, ఇంకా చారిత్రాత్మక సత్యాలు చాలా మనం రానున్న రోజుల్లో వినబోతున్నాం కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రసంగాలు వినండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అండ్ ఈ పరిచర్య మీకు నిజంగా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ పరిచర్య ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక మంది పేద ప్రజలకు సహాయం చేస్తున్నాం, దైవజనులకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ నిర్మాణం మరికొద్ది రోజుల్లో ప్రారంభిస్తున్నాం. ఒకవేళ ఈ పరిచర్య మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే ఈ పరిచర్యను ప్రోత్సహించాలని దేవుడు మీకు తలంపిస్తే యూ కెన్ డూ దట్. టెక్నికల్ టీమ్ నంబర్స్ డిస్ప్లే చేస్తారు. మీ సహకారాన్ని అందించడం, వాటిని దేవుని సేవలో వినియోగిస్తాం. వుడ్ లైక్ టు సీ యూ టుమారో మార్నింగ్. విమెన్స్ ఫెలోషిప్ ఉంది. రేపు మార్నింగ్ బ్లెస్సీ వెస్లీ గారు చక్కని సందేశం అందిస్తారు. యాజ్ యూజువల్ టుమారో నైట్ వీ విల్ బి మీటింగ్ హియర్, సేమ్ టైమ్, సేమ్ ఛానల్. అందరం కలుద్దాం. ప్రకటన గ్రంథంలో రాయబడిన అనేక విషయాలు ఇంకా తెలుసుకుందాం. దేవుడు మళ్ళీ దీవించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ నైట్. సీ యూ టుమారో.